వైజాగ్ సిటీలోని వాహనాల వేగం నిర్దేశించిన పరిమితి దాటితే ఇకపై కేసులు నమోదు కాక తప్పదు. వాహనాలను వేగంతో నడపడం వల్లనే రోజురోజుకి విశాఖపట్నంలోని రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి 3 లేజర్ గన్లను ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. విశాఖ నగరంలో మర్రిపాలెం నుంచి కోరమన్నపాలెం జంక్షన్ వరకు 50 కిలోమీటర్ల స్పీడ్ పరిమితి, అలాగే అగరంపూడి నుంచి కొమ్మాది వరకు 40 కిలోమీటర్లు, కొమ్మాది నుంచి రాజపులోవ వరకు 50 కిలోమీటర్ల వేగం, రాజపులోవ నుంచి పెందుర్తి సమీపంలోని పెనగాడి జంక్షన్ వరకు జాతీయ రహదారిపై 60 కిలోమీటర్లు, అలాగే పెందుర్తి నుంచి గోపాలపట్నం బాజీ జంక్షన్ వరకు 50 కిలోమీటర్లు, బాజీ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు 40 కిలోమీటర్లు, బీచ్ రోడ్లోని కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలీ వరకు నగర పరిధిలోని అన్ని మున్సిపల్ రోడ్లపైన 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలి. ఇంకా కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వరకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితి నిర్ణయించారు. వీటి ద్వారా వాహనాల ఫోటోలు తీయడం కూడా జరుగుతుంది. వాటి వివరాలతో యజమానికి 1000 జరిమానాతో కూడా చలాన్ జారీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే వాహనాల వేగానికి కళ్ళెం వేయడం ఒక్కటే మార్గమని విశాఖ పోలీసులు భావిస్తూ ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రణాళికను అవలంబిస్తున్నారు. త్వరలో మొత్తం అందరూ కూడా ఈ యొక్క పోలీసులు విధించినటువంటి ఆంక్షలకి పరిమితంగా లోబడి నగరంలో ఉన్నటువంటి రోడ్లపై పరిమితి వేగంతోనే వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. గత 3-4 ఇయర్స్ ఇక గణాంకాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఓవర్ స్పీడు, అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించడం జరిగింది. దానిలో ఈ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు కూడా గణాంకాలు చెప్తున్నవి. అలాగే 71% వరకు ఈ ఎవరైతే దురుసుగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపినందువల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి, చనిపోవడాలు జరుగుతున్నాయి. అలాగే ఇంజురీస్ కూడా ఏర్పడడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ సిపి సార్ శ్రీ శంకబ్రత బాగ్చి ఐపీఎస్ గారు, మన కమిషనర్ గారు 3 స్పీడ్ లేజర్ గన్స్ ట్రాఫిక్ విభాగానికి తెప్పించి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ స్పీడ్ లేజర్ గన్స్ కూడాను మన హైవే అండ్ మన బీచ్ రోడ్లో కూడాను ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా ఎవరైతే అతి జాగ్రత్తగా, అలాగే నాన్ వేరింగ్ హెల్మెట్, అలాగే పిలియన్ రైడర్ నాన్ వేరింగ్ హెల్మెట్స్, అలాగే తర్వాతను ఓవర్ స్పీడు, అలాగే తర్వాతను ఎగనెస్ట్ వన్ వే, ఒక 5 ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా మరి గుర్తించడం జరుగుతుంది. దాని మీదను ఎవరైతే ఈ ర్యాష్గా వెళ్ళిన వాళ్ళ మీద వాళ్ళ తాలూకా ఈ ర్యాష్నెస్ కూడా దానిలో నోట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా మరి ఈ ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ నియంత్రించే ఉద్దేశంతో, రోడ్ యాక్సిడెంట్లు తగ్గించే ఉద్దేశంతో మరి వీటిని స్పీడ్ లేజర్ గన్స్ మరి వాడడం జరుగుతుంది. దీనిలో మనకి యాక్చువల్గా ఏంటంటే అలాగే ఈ ఏరియాస్ని బట్టి కూడాను తర్వాత దీనిలో ఏది మన ఈ మ్యాక్సిమం స్పీడ్ ఏదైతే పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితి బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఈ మర్రిపాలెం నుండి కోరమన్నపాలెం వరకు 50 కిలోమీటర్ స్పీడ్ పెర్ అవర్ స్పీడు, తర్వాత కోరమన్నపాలెం టు కొమ్మాది వరకు 40 కిలోమీటర్ పెర్ అవర్ స్పీడు, కొమ్మాది టు ఆనందపురం వరకు 50 కిలోమీటర్స్ పెర్ అవర్ స్పీడు, అలాగే రాజాపులావ్ నుండి పెనగాడి జంక్షన్ వరకును. ఇది ఒక గతంలో అయితే 60 ఉండేది, ఇప్పుడు ఇది 70 చేయడం జరిగింది కదా, ఎందుకంటే నేషనల్ హైవే 16 కాబట్టి.
అలాగే తర్వాతను ఈ మోపాడు నుండి ఆర్కే టౌన్షిప్ గెడ్డపేట బస్ స్టాప్ దగ్గర నుండి ఇది NH 26 రోడ్ ఇది ఇది వేగ పరిమితి స్పీడ్ లిమిట్స్ 60 కిలోమీటర్స్ పెట్టడం జరిగింది. అలాగే తర్వాత షిప్పింగ్ హార్బర్ టు భీముల వరకు కూడాను 40 కిలోమీటర్ల స్పీడు పర్మిట్ చేయడం జరిగింది. అలాగే పెందుర్తి నుండి బాజీ జంక్షన్ వరకు 50 కిలోమీటర్స్, హనుమంతవాక నుండి అడివారం వరకు 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడు. అలాగే అడివారం నుండి వేపగుంట వరకు 40 కిలోమీటర్స్, అలాగే బాజీ జంక్షన్ నుండి కంచరపాలెం మెట్టు వరకు 40 కిలోమీటర్ల స్పీడు నియమించడం జరిగింది. అలాగే కాన్వెంట్ జంక్షన్ నుండి శీలానార్ వరకు 50 కిలోమీటర్స్, అలాగే ఇతర అన్ని మున్సిపల్ రోడ్లలో కూడాను 40 కిలోమీటర్ స్పీడు పర్మిట్ చేయడమైంది. అలాగే తర్వాత ఏదైతే ఈ సైనేజ్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది అన్న. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తిగా కంప్లీట్గా ఈ ఏవైతే గణాంకాలు గట్రా చూసినట్లయితే మాత్రము తర్వాత దీనిలో ఎక్కువగా మన టూ వీలర్ రోడ్ యాక్సిడెంట్లే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిగతా వెహికల్ కూడాను 4 వీలర్స్కి వచ్చేటట్టు కార్లు కానీ తర్వాత హెవీ వెహికల్స్ కూడాను ఉన్నప్పటికి కూడాను ఎస్పెషల్లీ ఈ 2 వీలర్స్ మాత్రం కొద్దిగా హెవీ స్పీడ్గా వెళ్ళినందువల్ల దీనిలో చనిపోవడాలు అలాగే ఇంజరీస్ ఏర్పడడం కూడా జరుగుతున్నందున దాని మీద మరి ఈ స్పీడ్గా లేజర్ గన్స్ ద్వారా ఈ వాళ్ళ తాలూకా వైలేషన్స్ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దాని మీదను ఏదైతే మన చలానాస్ ఉన్నాయో ఆ చలానాస్ కూడాను రైజ్ చేయడం జరుగుతుంది.